మెయిన్ ఏంటంటే మన హోటల్కి ఎంతో మంది కస్టమర్స్ ఏదేదో టెన్షన్స్ తో వస్తారు. మధ్యాహ్నం ఒకళ్ళు ఆకలి మీద ఉంటారు. ఇప్పుడు మనకు వచ్చిన కస్టమర్ ని వాళ్ళు ఎన్ని విధిగా ఉన్నా గానీ వాళ్ళే ఒక్కొక్కళ్ళు అరుస్తారు, ఒక్కొక్కళ్ళు పొలైట్ గా మాట్లాడతారు. అలాంటప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళని మనం మంచిగా రిసీవ్ చేసుకోవాలి. समझ में आता है तुमको तेलुगु? हमें कस्टमर को पूरे आदमी को अच्छे से आने के बाद पोलाइट से रिक्वेस्ट करके बिठाना. వచ్చిన తర్వాత మనం వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత మన దగ్గర స్పెషల్ ఏంటి ఐటమ్స్ తీసుకొని మన గుంటూరు స్పెషల్ అయిన గోంగూర ఇది కన్ఫామ్ గా చూపించాలి. మన గుంటూరు స్పెషల్ ఇది. తర్వాత కలియా వేడివేడిగా తెచ్చుకోవాలి. కలియా ఎప్పటికప్పుడు చేంజ్ చేయాలి. ఐటమ్స్ ఐటమ్ కూడా ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. లేడీస్ అక్కడ కూర్చుంటున్నారు కదా, మీ ఎవరైతే లేడీస్ సెక్షన్ ఉంటారో లోన పొట్లాలు కట్టేవాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కటి కలియా గోంగూర పెరుగు చట్నీ ప్రతి ఒక్కటి ఉప్పు కారం అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇది ఇచ్చిన తర్వాత కస్టమర్ కి మన మెన్యూ ఉంది కదా, మన మెనూ అనేది ఏమేమి బిర్యానీలు ఉన్నాయనేది కూడా చూపించాలి. వాళ్ళు ఎన్ని టెన్షన్స్ ఉన్నా మన సప్లయర్స్ ఎలా చేస్తారో అదే మెయిన్ గా వచ్చేది. వాళ్ళు ఏదో టెన్షన్ వస్తారు, హడావుడిగా వస్తారు. ఆ టైంలో మనం మంచిగా రిసీవ్ చేసుకుని ఫుడ్ కడుపు నిండా పెడితే ఇలా మూన్స్ హోటల్లో సప్లయర్స్ కరెక్ట్ గా ఉన్నారు, మనం ఎంత ఇదిగా మాట్లాడినా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అన్న మాటే వచ్చింది. ఏదైనా మన దగ్గరే ఉండేది. అర్థమవుతుందా? ఇవాళ నుంచి ఇది ప్రతి ఒక్కరు ఇది మెయింటైన్ చేయాలి. समझ में आया? मैं बोल दिया था तुमको. आया तो कस्टमर को अच्छे से रिसीव कर लेना है. पूरा जाने के बाद सर बिरयानी सेटिस्फाई का बोल के पूछो, गलती नहीं. उसमें अगर गलती है तो बता देते हो.